కోసం మాట్లాడుతున్నాం. చాలా మంది కూడా రిలేషన్స్ లో వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టరు. నేను అది చేసా ఇచ్చేసా అని నలుగురు చెప్పుకుంటారు తృప్తి పడటానికి. వాళ్ళు నిజంగా అవన్నీ చేయరు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకుంటారు. ఎదుటివాడు చేసింది చెప్పరు. నేను అది చేసా ఇది చేసా అని చెప్తారు. అది తప్పు అంటున్నా. ఎదుటి వాళ్ళు ఎప్పుడు మేజర్ గా మనిషిలో ప్రాబ్లం ఏంటి తెలుసునా? వాళ్ళల్లో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేయటం, వాళ్ళ తప్పుల గురించి మాట్లాడలేకపోవటం, ఎదుటి వాళ్ళని దూషించటం, పక్క వాళ్ళతో పోల్చుకోవటం, ఇవన్నీ వద్దు. మనం ఒక్కళ్ళమే పుట్టాం, ఒక్కళ్ళమే పోతాం. ఈ మధ్యలో జరిగే ఈ మాయలో, ఈ బంధాల్లో పడకుండా ఎలా మనం సంతోషంగా, అంటే మనం అనుకునే సంతోషం, ఎందుకంటే అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సంతోషానికి కూడా ఒక డెఫినేషన్ లేదు. అది ప్రతి జీవితంలో మారుతా ఉంటది సంతోషం. నీకు అన్నం తింటే సంతోషం అయితే, ఇంకొకరికి చపాతీ తింటాం సంతోషం అయితే, నాకు ఇడ్లీ తింటాం సంతోషమే ఉండొచ్చు. కాబట్టి